బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరిక విషయంలో మనస్తాపం చెందారు జీవన్ రెడ్డి. తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యేను చేర్చుకున్నారంటూ ఆవేదన చెందారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జగిత్యాలకు వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా కూడా మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తనకు కనీసం సమాచారం లేకుండానే ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ లోపల చేర్చుకున్నారని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీపై అలకపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లోపల దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఉండి కాంగ్రెస్ పార్టీ లోపల అగ్రనేతగా కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం ఇటు జగిత్యాల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటీవలనే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి లోపల ఇటు జగిత్యాల అభివృద్ధి కోసము ప్రస్తుతం జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ నిన్న రాత్రి ముఖ్యమంత్రిని కలిసి ఇటు కాంగ్రెస్ లోపల చేరడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల సీనియర్ నేతగా ఉన్నటువంటి తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారు అనేటువంటి కోణంలో అయితే ఇటు జీవన్ రెడ్డి ఉదయం నుంచి కూడా ఆల్కబున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఈ రోజు ఉదయం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అల్లూరు లక్ష్మణ్ కుమార్, తర్వాత వెమ్లవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇటు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. జీవన్ రెడ్డితో దాదాపుగా 2-3 గంటలు కూడా సమావేశమైంది. అంటే ఇటు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లోపల చేరడం జరిగింది. రాత్రి వచ్చిన తర్వాత తను పార్టీలో చేరడానికి అనుకూలంగా ఉండడంతో రాత్రి సమయం లోపలనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పారు. కానీ మిమ్మల్ని చిన్నపుచ్చినట్టు కాదు అని చెప్పి ఇటు ఆది శ్రీనివాస్, అల్లూరు లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లోపల ఇటు జగిత్యాల లోపల మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తన స్వార్థ రాజకీయాల కోసమే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి లోపల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటు ఏదైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కోసమే కేవలం తనకు పెండింగ్ లోపల డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు రావాల్సి ఉన్నాయి కాబట్టి జగిత్యాల అభివృద్ధి కోసమే తను పార్టీ మారానని చెప్పి సంజయ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ లోపల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. నిధుల కేటాయింపు కోసం సీఎం ను కలిసినప్పుడు తనను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడే వేరే ఆలోచన లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన పార్టీలో చేరానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఉదయం నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డి అలకపోయినటువంటి నేపథ్యం లోపల స్వయంగా మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు కూడా హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం సమయం లోపల ఇటు జీవన్ రెడ్డితో కూడా సమావేశం అయ్యి ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే చేరాల్సినటువంటి పరిస్థితుల గురించి జీవన్ రెడ్డికి వివరించే అవకాశం ఉన్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ లోపల భాగంగానే సంజయ్ కుమార్ ను తీసుకోవడం జరిగింది. ఆ సమయం లోపల పార్టీలో చేరాలనుకోవడంతో అప్పటికప్పుడు అతను నిర్ణయం తీసుకోవడం వల్ల కండువా కప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి శ్రీధర్ బాబు కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడించేటువంటి అవకాశం ఉన్నట్టుంది. మొత్తానికైతే ఈ హైడ్రామా ఈ రోజుతో ముగియనున్నట్టుగా తెలుస్తుంది రేణుకి మనకు. థాంక్యూ శ్రీనివాస్.